తాళి, మెట్టలు, నుదిటిపై కుంకుమ, చెవుల్లో కమ్మలు, ముక్కు పుడక ఇవన్నీ లేకుండా ఉండడం ఫ్యాషన్ అని కొంతమంది మన భారతీయ వనితలు అనుకుంటూ ఉన్నారు. మన భారతీయ సంప్రదాయం ప్రకారము ఈ 5 అలంకారాలు ఉంటేనే వారిని ముత్తైదువు అంటారు. ఇంతకు ఆ అలంకారాలు ఏమంటారు? నుదుట కుంకుమ. అప్పట్లో కుంకుమ రాయితో నూరుకొని మరీ పెట్టుకునేవారట. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే 7 చక్రాలలో మొదటిది ఆజ్ఞాచక్రంపై ఒత్తిడి కలుగజేయడం ద్వారా మనసును అదుపు చేయడం, ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. అందుకే బొట్టుకు అంత ప్రాధాన్యత ఇస్తారు. రెండవది మంగళసూత్రం. మంగళసూత్రం చివరనున్న బంగారంతో చేసిన లాకెట్ రాపిడి వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుందట. వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు బంగారం సూత్రము నుంచి గుండెపై వేడి నీటి వల్ల చర్మ వ్యాధులు రావట. క్యాన్సర్కి బంగారు ట్రీట్మెంట్గా ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధనలో కూడా వెల్లదైందండి. మూడవది గాజులు. ముత్తైదువ వేసుకునే గాజులు అంటే మట్టిది లేదా బంగారంతో చేసినవి మాత్రమే ఉండాలి, అంతేగాని ప్లాస్టిక్ గాజులు కాదు. చేతి మణికట్టు దగ్గర ఉండే నరం నేరుగా గుండె నరాలతో సంబంధాన్ని ఉంటుందట. వైద్యులు కూడా ఈ నాడీ స్పందననే గమనిస్తారు. ఈ నరం దగ్గర గాజులు ఉండడం వల్ల శరీరం రక్తపోటుని అదుపులో ఉంచుతుందంట. అందుకే గాజులు వేసుకోవాలని చెబుతారు. ఆ తర్వాత కాళ్లకు మెట్టెలు, పట్టీలు. అంటే స్త్రీలు ధరించే పట్టీలు, మెట్టెలు ఇవన్నీ టిబియా నాడి అని ఉంటుంది. ఈ ఇవి నాడిని ఒత్తిడి చేయడం ద్వారా గర్భాశయ నాడులను ప్రేరేపిస్తాయి. గర్భాశయం పనితీరు బాగుండడం వల్ల ఆరోగ్యమైన పిల్లలు పుడతారట. పైగా మూత్రాశయ సమస్యలు కూడా రావట. ఆఖరిది తలలో పూలు. పూలు ప్రేమకు, అదృష్టానికి, సంతోషానికి, శ్రేయస్సుకు చిహ్నాలు. స్త్రీ తన జడలో పూలు పెట్టుకోవడం అంటే ఆమె ఆ ఇల్లు సంతోషంతో నిండి ఉంటుందని, వారి దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని అర్థం. పూల సువాసనలు మనసుని ప్రశాంతంగా ఉంచడమే కాక ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. ఈ 5 అలంకారాలే కాకుండా సైనస్ రాకుండా ముక్కుపుడక, చెవిపోట్లు, దరి చేరకుండా చెవిపోగులు, ఇలా స్త్రీ అలంకరించుకునే ఆభరణాలకన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవే. ఇది చాదస్తం కాదు. అయితే వీటిని ఎంతవరకు విశ్వసించాలి, గౌరవించాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం మాత్రమే.